మీరు దాన్ని ఏమో ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఫేక్ వీడియో. మొన్న ఇచ్చిన న్యాయ సూత్రాలలో కూడా అదే భావం వచ్చే విధంగా ఉంది కాబట్టి ప్రధానమంత్రి న్యాయ సూత్రాలను చూసారా? న్యాయ సూత్రాలను చూసారా మీరు? న్యాయ సూత్రాలను చూసారా మీరు? అన్ని చూసినా 5 చెప్పండి. గ్యారంటీ తెలంగాణ ప్రజలు దాన్ని కన్సిడర్ చేయలే. మీ న్యాయ ఏమి కన్సిడర్ చేయలేదు. అన్ని పోయినాయి, పటాపంచలైపోయినాయి. ఢిల్లీ ఎన్నిక మోడీ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతాడు, రక్షిస్తాడని వన్ సైడ్ వేశారు. లెట్ us debate on June 4th. వెయిట్ చేయండి. ఎందుకు తెలుగుకోలు చేసుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ ఆయన చేసినటువంటి ప్రచారం ఏమైందనంటే అది రేవంత్ యొక్క వైఫల్యాలను, 6 గ్యారంటీల అమలు లేకపోవడము, ఇవన్నీ కూడా. నేను ఒక 4 క్వశ్చన్లు ఇస్తాను ఆశా గారు, ఒకసారి వినండి. ఇప్పుడు వారు చెప్తున్నారు కదా, ఈ దేశంలో ఉన్న మేము ఇచ్చే రేషన్ బియ్యం కానీ, మేము పప్పులు కానీ, ఉప్పులు కానీ అంతా ముస్లింలు ఎక్కువ తీసుకుంటా అని చెప్పి వారి నోట్ ఇప్పుడే చెప్పారు కదా. దాన్ని బట్టి ఏంటి, ఆ ముస్లింలు పేదవాళ్ళని అర్థం కదా. వివక్ష లేదని కాదు, మీరు దాన్ని ఒక ఆరోగ్యం అంటే దాన్ని ఒక ద్వేషం లాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీకు క్వశ్చన్ చెప్తా, ముస్లిం రిజర్వేషన్ ఎన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుందండి? కేవలం 3 రాష్ట్రాల్లోనే కదా. ఈ 3 రాష్ట్రాల్లో పేదవాళ్ళు, చాలా పేద ముస్లింస్ ఉన్నారు. పఠాన్లు, మొగలు ఇవి కాకుండా చాలా దూదేకులు అనే ఒక కమ్యూనిటీ ఉంటది. ఇట్స్ ఈక్వల్ టు ద ఎస్సీ అనేది ఒకటి ఉంటది. అది మతపరంగా ఇవ్వలేదు. అది ఇచ్చింది 1994లో దేవగౌడ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకలో స్టార్ట్ చేశారు. అదే దేవగౌడ గారు ఇప్పుడు మీ ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ఉన్నారు కదా. మరి మీ దేవగౌడ గారు చెప్పేది ఉండే కదా. ప్రజ్వల్ రేవణ గురించి, దేవేగౌడ గురించి, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేట్ గురించి మనం తెలంగాణ గురించి మాట్లాడదాం. మేమేమంటున్నాం అంటే అత్తగారు మేమేమంటున్నాం అంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పారని చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు 2006లో అదే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాని ఫేక్ వీడియో మీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీ వాట్సాప్ యూనివర్సిటీ చేసింది. ఒప్పుకోవడానికి మీకు కర్ణాటకలో వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు? ఎస్సీ ఎస్టీలా? వాళ్ళు బీసీలా? ఎవరు వాళ్ళు? అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మాట్లాడాలి. బీసీలు ఎందుకు అవుతారు? వాళ్ళు జనరల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చారా మీరు? ఎందుకు సార్ ఒక్క లింగాతులు బీసీలా? ఏదైనా సరే హైదరాబాద్ లో మనకి తెలంగాణ స్టేట్ లో అయితే ఓటింగ్ కూడా అయిపోయింది. ఓటర్లు ఓటింగ్ వేస్తున్నారు. ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్నాయి. June 4th చూద్దాం. ఎస్ విజయార్య గారు చెప్పండి. అయితే నాయుడు గారు, మీరు తప్పుడు పార్టీలో ఉన్నారండి, పార్టీ మారండి. మీకు సజెషన్, తప్పుడు పార్టీలో ఉన్నారు, పార్టీ మారండి. తెలుగుదేశంలో గాని, వైసీపీలో గాని చేరండి, లేదు బీఆర్ఎస్ లో గాని చేరండి. భారతీయ జనతా పార్టీ అనేది ఒక దేశంలో కలుపు మొక్క అంటున్నాం. కలుపు మొక్క అది. రిజర్వేషన్ల గురించి గంట సేపు నేను మాట్లాడతా, రేపు డిబేట్ పెట్టండి. మీరు రిజర్వేషన్ల మూలాలేంది, ఈ జాతుల మూలాలేంది మీరు తెలుసుకుంటే అసలు భారతీయ జనతా పార్టీలో మీరు ఉండనే ఉండరు. ఇక్కడ విశ్లేషకులు అంత మంచిగా తన జీవితాన్ని అంకితం చేసి చక్కటి విశ్లేషణ ఇచ్చిండ్రు. దాని మీద చక్కగా ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడగలగాలి. కానీ నా పార్టీ గొప్పది, మోదీ గారు గొప్పది అని మాట్లాడితే జనాలకు సరైన సమాచారం పోదండి. అన్ని పార్టీలు ప్రజల కోసమే, మనం కాదన్నట్లే. కానీ మాట్లాడే పద్ధతి కానీ, లేకపోతే క్యాంపెయిన్ చేసే పద్ధతి కానీ, అసలు భారతీయ జనతా పార్టీ మన దక్షిణ భారతదేశానికి ఏం చేసింది ఒక్క మాట చెప్పండి, మీరే చెప్పండి, నేను వింటా. చెప్పండి. దక్షిణ భారతదేశంలో ఈ రోజు తమిళనాడులో ప్రాంతీయ పార్టీ ఉంది. ఎందుకు ప్రాంతీయ పార్టీ అంత గట్టిగా ఉందో మీరు చెప్పండి చూద్దాం. అన్నగారు, దక్షిణ భారతము ఉత్తర భారతం వేరు ఉన్నాయా? ఏది పాలసీ తెస్తే కేవలం ఉత్తర భారతానికి వివక్షత అండి. వివక్షత రాజకీయం అంటేనే వివక్షత. ఉత్తరాది రాష్ట్రాల దబ్దబా దక్షిణాది మీద ఉన్నది. వివక్షత అది. కాబట్టే కదా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఏర్పాటైంది, వైసీపీ ఎందుకు ఏర్పాటైంది, అన్నా డిఎంకే ఎందుకు ఏర్పాటైంది, డిఎంకే ఎందుకు ఏర్పాటైంది, కేరళలో ఈ మరి ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఏర్పాటైనాయి, ఇక్కడ బీజు జనతాలో ఎందుకు ఏర్పాటైంది, ఒడిస్సాలో చెప్పండి. ఎంతకాలం ఇట్లా ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటూ పోతారు? అది కదా, ప్రాంతీయ తత్వమే లేకపోతే మనకు మనుగడ ఉండదండి. ఈ రోజు
ఈ రోజు నేనేమంటున్నా, నా ఊరోడే వినండి, రేవంత్ రెడ్డి గారు నా ఊరోడే, కానీ ఏదో పార్టీ అప్పుడే నా ఊరిది కాదు. మొత్తం తెలంగాణ ధనమంతా, తెలంగాణ ధనమంతా, కర్ణాటక ధనమంతా మొత్తం తీసుకుపోయి సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర పెట్టేసి, సోనియా గాంధీ తన కుటుంబం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంపీలు గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారండి. కానీ ఇంటోడు ఉంటే ఏం చేస్తాడంటే తన ఇంటోడు తినబెడతాడు.